ఎట్టకేలకు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైతే అవడం జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్, పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ను ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. ఇక చాలా ప్రశ్నలకి కేసీఆర్ నాదేం తప్పు లేదనే విధంగా సమాధానం చెప్పడనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్, సిబిఐకి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ చేసినటువంటి గోపాల్ శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. కేసీఆర్ ఎట్టకేలకు కమిషన్ ముందుకైతే అటెండ్ అవ్వడం జరిగింది. భారీ మంది మార్పులంతో కమిషన్ వద్దకైతే చేరుకోవడం జరిగింది. కమిషన్ దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కమిషన్ ఓపెన్గా ఇంటర్వ్యూ అతన్ని విచారిద్దాం అనుకుంటే దానికి అంగీకరించకుండా నాకు దగ్గు, జలుబు, జ్వరం ఉంది, నేను ప్రైవేటుగా విచారణకు సిద్ధపడతానని చెప్పడం జరిగింది. అసలు ఈ ప్రైవేటు విచారణ అనేదాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? నవ్వు వస్తుంది. ఆయన అసలు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరడమే అదేదో యుద్ధానికి బయలుదేరినట్టు, ఈయనేదో యుద్ధం చేసి గెలిచి వచ్చి అదేంటి విజయోత్సవ ర్యాలీ తీసినట్టు. నువ్వు చేసినవే దొంగతనం. అక్కడ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రధానమంత్రి దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అన్ని పొలిటికల్ పార్టీలు నీ మీద దుమ్మెత్తి పోసినాయి, బురద జల్లినాయి. 1000 లారీలు 1000 కార్లు పెట్టుకొని ఆ ప్రహసనం ఏంటి, ఆ ట్రాఫిక్ జామ్లు ఏంటి, గంటలు గంటలు. సో ఇక్కడ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ దొంగతనం చేసినోడు ఈ 1000 కార్ల జులూస్ ఏందని నవ్వుకుంటున్నారు ఫస్ట్ ప్రజలు. ఓకే, నువ్వు దొంగతనం చేసినావనే కదా నిన్ను దించేసింది. సో అదొక ఇష్యూ. అయితే సరే లోపలికి పోయినాడు. అది చట్టంలో ఇట్ ఈజ్ అలౌడ్. ఏది ఓల్డ్ ఏజ్ పీపుల్కి జనరల్గా ఏంటంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మామూలుగా రేప్ కేసులో విక్టిమ్ గనక ఎవిడెన్స్ ఇస్తే జడ్జి గారి ముందర ఆమె ఎన్నో చెప్పుకుంటుంది. ఆమెకు జరిగిన బాధలు కానీ ఏ విధంగా రేప్ జరిగింది అనేది ఆ అంశంలో మటుకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జడ్జి గారు అలౌ చేయటం ఒక చట్టంలోనే ఉంది. అయితే ఈయన కూడా అడగచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు తప్పే చేయకపోతే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఎందుకు అడిగావు అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు కదా ఆయన ఘోష్ గారు ఎటువంటి కష్టతరమైనటువంటి ప్రశ్నలు అడుగుతారో అది బయటకు ఇమీడియట్గా బయటకు రాకుండా, అక్కడ 10 మంది ఉంటారనుకోండి, వాళ్ళ ఎమ్మెల్యేలే ఉండొచ్చు, వాళ్ళ మంత్రులు, ఎక్స్ మంత్రులు ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఉంటారు, ఇమీడియట్గా బయటకు స్క్రోలింగ్స్ వచ్చేస్తుంటాయి. కేసీఆర్ని ఇరుకున పెట్టిన జడ్జి గారు, లేకపోతే కేసీఆర్ని తికమక పెట్టిన జడ్జి గారు, ఈ ప్రశ్నలన్నీ వస్తుంటాయి. ట్రోలింగ్లు మొదలైపోతాయి ఏదిలో సోషల్ మీడియాలో. టు అవాయిడ్ దట్ ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అడిగాడు. ఆ జడ్జి గారు కూడా 1 మినిట్లోనే ఒప్పుకున్నాడు. అది సరే, ఆ ఏజ్డ్ మనిషి, పెద్ద మనిషి అడిగాడు, మాజీ ముఖ్యమంత్రి అని ఇచ్చుంటాడు. అక్కడ ఏమేం ప్రశ్నలు అడిగాడో అందరూ ఊహాగానాలు చేసి బయట వచ్చి ఏదో చెప్తున్నారు. నోబడీ నోస్ వాట్ హీ ఆస్క్డ్, వాట్ హీ ఆన్సర్డ్. ఎవరికి తెలియదు అన్లెస్ ఆ బయటకు వస్తే తప్ప. ఆ డాక్యుమెంట్ రెడీ అయ్యి కమిషన్ గడువు ఇంకా జూలై దాకా ఏదో ఉంది, జూలై 15 దాకానే. అప్పుడు ఇంకెవరైనా విట్నెస్లను పిలుస్తారేమో తెలీదు. ఇప్పుడు నేను కూడా అపియర్ అవుతా నెక్స్ట్ వీక్ 25 తర్వాత. ఎందుకంటే అందులో మా ఫ్రెండ్ ఒక ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆయన లండన్ వెళ్ళి ఉన్నాడు, లేడు. ఆయన నేను కలిస్తే లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు 2022లో సిబిఐకి కంప్లైంట్ ఇచ్చాం. సరే, సిబిఐ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ముఖ్యమంత్రులు, గత ముఖ్యమంత్రి కేసీఆర్, అంతకుముందు ముఖ్యమంత్రులు జనరల్ డినయల్ క్లాజ్ అని ఉంటుంది ఒకటి. అంటే సిబిఐ ఇండియాకి తెలంగాణకి రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేనిది రాకూడదు, రాలేరు, రావడానికి అవకాశం కూడా ఉండదు. సో జనరల్ డినయల్ క్లాజ్ ఉంది కాబట్టి బహుశా మేము ఇచ్చిన సిబిఐ కంప్లైంట్ వాళ్ళు పట్టించుకోలేదు. అదే మేము హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని ఉంటే సిబిఐ ఎంక్వైరీకి, అప్పుడు సిబిఐ వచ్చి ఉండేది. కానీ ఈ కేసులో గతంలో నాగం జానార్దన్ రెడ్డి గారు, తర్వాత ఒక సోషల్ వర్కర్ సాంశీరావు గారు, నేను, తర్వాత ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం అఫిడవిట్లు ఇచ్చాం ఈ కమిషన్ ముందర. అయితే నేను ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను, నెక్స్ట్ వీక్ ఇస్తాను. సో దాని మీద ఏంటంటే వాళ్ళని పిలిచి ఇప్పటిదాకా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, వాళ్ళని అసలు ఎగ్జామినేషన్కి పిలవలేదు.
లండన్లో ఉన్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని సాంబశివరావు గారని సోషల్ వర్కర్, వాళ్ళిద్దరిని ఇప్పటికి పిలవలేదు. నిన్న వచ్చాడు నా దగ్గరికి వాళ్ళిద్దరు. ఓకే సార్ మమ్మల్ని ఇట్లా పిలవలేదు, మేము ఇచ్చాము ఎప్పుడో 3 నెలల కింద 6 నెలల కింద, చాలా వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కమిషన్కి, బట్ ఎందుకో మమ్మల్ని పిలవట్లేదు సార్ అని ఈ సోషల్ వర్కర్ అన్నాడు. ఆ లండన్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న. ఓకే సో వాళ్ళిద్దరికి ప్రాబబ్లీ ఆయన ఎప్పుడో 26కు ఏమో వస్తున్నాడు లండన్ నుంచి. ఓకే ఈయన కూడా అదే సమయంలో వెళ్తాడు, నేను కూడా వెళ్తాను. నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. ఓకే మరి ఇప్పటిదాకా ఇంజనీర్లు ఏం చెప్పారు, వాళ్ళు ఏం మెటీరియల్ ఇచ్చారు, అదేవిధంగా అధికారుల దగ్గర నుంచి కమిషన్ ఏమి ఇన్ఫర్మేషన్ రాబట్టింది అనేది మనకు తెలియదు. ఓకే అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ముగ్గురు ఒకే లైన్లో మాట్లాడారు. సంథింగ్ అది అనుమానాస్పదంగా ఉంది. ఓకే ఈటెల రాజేందర్కి ఏం అవసరం, ఆయన చెప్పాల్సింది చెప్పాలి కదా. అవును, ఆయన ఇప్పుడు ఈ ₹1,00,000 బయటకు పోవాలంటే అన్నిటికీ అప్రూవల్స్ ఉండాలి కదా, లీగల్ అప్రూవల్ ఉండాలి, ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండాలి, అన్నీ ఉండాలి. అవును, నాకేం తెలియదు వాళ్ళే చేసుకున్నారు అనటం అది చాలా అప్సెట్. రెండోది తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు, అసలు క్యాబినెట్ సబ్ కమిటీ ముందరికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చనే రాలేదని. ఈ ముగ్గురు ఎందుకు అబద్ధం చెప్పారు, ఆ విషయం మీద కూడా ఆలోచించాలి కమిషన్. ఓకే సరే, ఇప్పుడు సీఎం గారిది ఏదో ప్రెస్ మీట్ ఉందన్నాడు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా చాలా మెటీరియల్ కలెక్ట్ చేసి ఉంటారు పీసీ ఘోష్ కమిషన్ గారు. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు ఒకవేళ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వము ఎలా ముందుకు పోవడానికి క్లాస్ ఉంది, అలాగే పీసీ ఘోష్ కమిషన్ వారి యొక్క పరిధి అక్కడికే ముగిసిపోవడానికి అవకాశం ఉంటుందా, ఇంకా దీనిలో ఎంటర్ అవడానికి ఉంటుందా? లేదు, ఇట్స్ ఓన్లీ అ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అది. ఓకే, ఆ ఫ్యాక్ట్స్ ఏమిటి, వాళ్ళు అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన పేపర్లు మెటీరియల్ కలెక్ట్ చేస్తారు, అందరి దగ్గర అఫిడవిట్లు తీసుకుంటారు, సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ ఇస్తారు ప్రభుత్వానికి. అంత మటుకే కమిషన్ యొక్క పరిధి. ఓకే, బియాండ్ దట్ దెర్ ఈజ్ నో స్కోప్. అంటే ఈయనను అరెస్ట్ చేయండి లేకపోతే ఈయన మీద కేసులు పెట్టండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారమే లేదు. రికమెండ్ చేస్తారు, ఓకే ఇగో ఈ కేసులు పెట్టచ్చు. ఇన్ సచ్ కేస్ వీళ్ళు మళ్ళా లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నమెంట్ అదేంటి ఏసీబీ కేసులు, బికాజ్ పొలిటికల్ లీడర్స్ ఫాల్స్ అండర్ పబ్లిక్ సర్వెంట్స్. అవును, సో పబ్లిక్ సర్వెంట్ మీద ఎక్సెస్ ఆఫ్ ప్రాపర్టీ కేసు, అంటే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసు ఏసీబీ వాళ్ళు పెట్టచ్చు. ఓకే, ఇందులో స్క్వేర్లీ అప్లికబుల్ టు హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. ఓకే, వాళ్ళిద్దరి మీద కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఏసీబీ కేసులు పెట్టచ్చు, దాడులు చేయొచ్చు. వాళ్ళ ఇంటి మీద దాడి చేసి మొత్తం డాక్యుమెంట్స్, డబ్బులు, ఆస్తులు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా రికవర్ చేయొచ్చు. వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ కూడా చేయొచ్చు. ఓకే, ఆ పరిధి కేవలం ప్రభుత్వం మీద ఏసీబీకి అధికారం ఉంటుంది. సో డెఫినెట్గా తెలంగాణ సమస్త ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అంతా ఇంత కాదు. లక్షల కోట్లు తిన్నారు. 8 లక్షల కోట్లు అప్పు చేయటం ఒకటే కాకుండా ప్రతి స్కీమ్ ఒక స్కామ్ అయి వెళ్ళది. ఓకే, ఇప్పుడు ఏసీబీ అనేది స్టేట్ పరిధిలో ఉంటుందా, సెంట్రల్ పరిధిలో ఉంటుందా? ఏసీబీని స్టేట్ ప్రయోగించడానికి అవకాశం ఉంటుందా? ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి కిందనే పనిచేస్తుంది ఏసీబీ. ఓకే, సో ఏసీబీ వాళ్ళు ఏంటంటే సెంట్రల్కి సంబంధం ఉండదు. సెంట్రల్ వాళ్ళు రావాలంటే సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకా వేరే ఏజెన్సీస్ ఉన్నాయి. అది సెంట్రల్ పరిధి వేరు. బట్ దే కెనాట్ డైరెక్ట్లీ కమ్ టు ద స్టేట్ అండ్ ఎంక్వైర్ ఇన్ టు ది ఇర్రెగ్యులారిటీస్ వాజ్ డన్ ఇన్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. సో వాళ్ళు రావడానికే లేదు అన్లెస్ దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏసీబీకి విశాలమైన పరిధి ఉంది, విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఖచ్చితంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు ఒక సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఆయన ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కమిషన్ ముందుకు వచ్చినటువంటి ఈ రిపోర్ట్లు, మీరు లండన్ నుంచి ఒక పర్సన్ అంటున్నారు, తర్వాత ఇక్కడ సామాజికవేత్త సాంబశివరావు ఎవరో చెప్తున్నారు, మీరు వెళ్తామంటున్నారు. ఈ మొత్తం క్రోడీకరించిన తర్వాత ఒక అవగాహనలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలు అనేది ఒక అవగాహనకు వస్తాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధి మీద
అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే. ఓకే. ఏంటి 2 ఏళ్ల నుంచి ఎంక్వైరీలు చేస్తున్నారు, కమిషన్లు వేస్తున్నారు, చర్యలే లేవు. అప్పుడు ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు, ఈ కుటుంబం 2.5 లక్షల కోట్లు తిన్నారు, మేం అధికారంలోకి రాగానే అన్ని ఎంక్వైరీ చేస్తాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఈ కార్ రేసు, ఫార్ములా కార్ రేసు, మొత్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని ఎంక్వైరీ చేస్తామని 100 సభల్లో చెప్పాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు అప్పుడు చెప్పి 1.5 2 ఏళ్ళు అయిపోవచ్చింది, డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు, మరి 2 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు కదా ప్రజలు. ఖచ్చితంగా. సో చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు భయపడకుండా, ఆయన ఏమన్నాడు, మాకు ప్రజలకే సమాధానం చెప్తా, చెప్పు నువ్వు ఈ దొంగలందరిని అరెస్ట్ చేయి, బొక్కలో వేయి. మొన్న ఆయన పేరు చామల కిరణ్ రెడ్డి అన్నాడు, ఇదే విషయం గనక చైనాలో జరిగి ఉంటే ఉరి శిక్ష వేస్తుండేవాళ్ళు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఎంపీ అన్నాడు. మేము అది యాజ్ ఎ లాయర్ ఐ కెనాట్ సే దట్, ఉరి శిక్షలు ఇందులో లేవు అది, కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, ఏసీబీని యాక్టివేట్ చేయండి, ఎఫ్ఐఆర్ చేయండి, అరెస్ట్ చేయండి. సరే అది కోర్టులు ఉన్నాయి, బెయిల్ తెచ్చుకుంటారా లేదా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిధి, వాళ్ళకి అధికారం కూడా ఉంది. బెయిల్కు పోవచ్చు, బెయిల్ కూడా వస్తుంది. ఇప్పుడు అయితే 6 నెలలకు, సంవత్సరానికి ఎప్పుడో బెయిల్ వస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, రేప్ కేసు కన్నా, మర్డర్ కేసు కన్నా, దొమ్మి కేసుల కన్నా, దొంగతనం కేసుల కన్నా ఆర్థిక నేరస్తుడు చాలా పెద్ద నేరం అది. ఆర్థిక నేరాలు అనేవి కోర్టులు కూడా చాలా సీరియస్ తీసుకోవాలా అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి నాకు తెలిసి బెయిల్ అంత ఈజీగా రాదు, సంవత్సరం దాకా రాదు ఆర్థిక నేరాలలో. కవితకు ఏదో వచ్చింది 5-6 నెలలకి, కానీ వీళ్ళకైతే మటుకు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళకి 1 year దాకా బెయిల్. ఎందుకంటే అంత పెద్ద ఆర్థిక నేరము ఈ భూ ప్రపంచంలో ఎవడు చేయలే. ఏ రాజకీయవేత్త చేయలే, ఏ పొలిటికల్ పార్టీ చేయలే. తెలంగాణలో ఉన్న వనరులన్నీ కొల్లగొట్టారు కదా, మొత్తం దోచుకున్నారు, ఇంకా మిగిలిందే లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు పాప మొత్తుకుంటున్నాడు కదా, అంత నాకేసాడు వీడు. ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి వచ్చిండు. తను సిట్ ముందటికి ఇప్పటికి 2 పర్యాయాలు అటెండ్ అయినటువంటి పరిస్థితి. అసలు ప్రభాకర్ రావు విచారణ జరుగుతూ ఉంది. దీనిలో పొలిటికల్కి సంబంధించినటువంటి ఎవరిపైన కూడా ఇప్పటి వరకు అయితే ఆరోపణలు వస్తున్నాయి, కానీ దానిలో చేర్చినటువంటి దాఖలాలు లేవు. A1గా ప్రభాకర్ రావు, A2, A3 ఇట్లా ప్రణీత్ రావు, భుజంగరావు, రామకృష్ణరావు ఇట్లా పేర్లు వింటా ఉన్నాం. కానీ పొలిటికల్ ప్రజెన్స్ అనేది దానిలో కనబడట్లేదు కదా. పొలిటికల్ ప్రజెన్స్ గురించి ఏమన్నా తీసుకురావడానికి పోలీసులు చూసేటువంటి అవకాశం ఉందంటారా? అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభాకర్ రావు అనేటోడు ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్ ఏ విధంగా అయితే అన్ని నేనే నా మెదడు రంగరిచ్చా, రక్తం కరిగిచ్చా అన్నాడో, అన్ని మూల కారణము ప్రభాకర్ రావే అని వాళ్ళందరూ చెప్పారు కదా. అవును, ప్రణీత్ రావు చెప్పాడు, భుజంగరావు చెప్పాడు, తిరుపతి అన్న చెప్పాడు, ఇంకెవరో రావులు అందరూ చెప్పారు, రాధాకిషన్ రావు, అందరూ ఈయన వైపే వేలెత్తి చూపారు. అవును, వీడు తప్పే చేయకపోతే 15 ఏళ్ళు ఎందుకు పారిపోయినాడు? అమెరికా పారిపోయే ఉద్దేశం ఏంటి? నువ్వు తప్పు చేశావు కాబట్టి, నీకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పారిపోయినావు. అక్కడ పోయి రకరకాలుగా ప్రయత్నాలు చేసుకున్నాడు. అక్కడ పోయి పొలిటికల్ అసైన్మెంట్ అడిగాడు. 2 సార్లు కేటీఆర్ అమెరికా వెళ్ళాడు, కవిత వెళ్ళింది అమెరికాకి. ఎవరికి తెలుసు వీళ్ళు పోయి అక్కడ ఏం మాట్లాడుకున్నారో. సరే 15 నెలలు 16 నెలల తర్వాత వచ్చాడు. సుప్రీంకోర్టు కూడా నాకు సమ్ టైమ్స్ అసలు విచిత్రం అనిపిస్తుంది. మన హైకోర్టులో మన హైకోర్టు పీపీ పల్లె రవికుమార్ ఆయన పేరు ఏదో ఉంది, 18 మంది జడ్జిలకి ఫోన్లు ట్యాప్ చేసేవారు వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో అని. ఎంత పెద్ద నేరం అండి ఇది. అవును, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, భార్యాభర్తలు మాట్లాడుకుంటే విన్నారు, సినిమా యాక్టర్లని చెరబట్టి వాళ్ళని యూజ్ చేసుకున్నాడు కేటీఆర్ అని, ఇన్ని రకరకాలుగా మనం విన్నామే. అటువంటి వాళ్ళకి బెయిల్స్ ఎట్లా ఇస్తున్నారు సుప్రీంకోర్టు? నాకైతే అర్థం కావట్లేదు. అవును, సరే ఇచ్చారు, ఆగస్టు దాకా అరెస్ట్ చేయదు, వాట్ ఈస్ దిస్? సరే సుప్రీంకోర్టు గురించి ఎంత తక్కువ మాట్లాడితే యాజ్ ఎ అడ్వకేట్గా అంత మంచిది. కానీ ప్రజలు మటుకు ఖచ్చితంగా అనుకుంటున్నారు, ఏంది దొంగతనం చేసినోడికి 16 నెలలు దాక్కున్నోడికి అదే సామాన్య నేరస్తుడికి ఇస్తారా ఇట్లాంటివి? ఇయ్యరు కదా. ఇప్పుడు వాడెవడో సుకేష్ గుప్తా అని ఉన్నాడు, 6 సంవత్సరాలు అయింది జైల్లో ఉండబట్టి. అవును, అండర్ ట్రయల్ ఖైదీగా 6 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు. మరి వాడికి ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు సుప్రీంకోర్టు?
ఇవ్వాలి కదా వాడికి కూడా. అవును బెయిల్ ఈజ్ అ రైట్ అని మీరే చెప్తారు కదా, అవును. మరి వాడికి ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తే వీడికి ఆగస్టు దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఎస్ సంథింగ్ అది కొంచెం సరే, అది వాళ్ళ రైట్, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రభాకర్ రావు యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో 15 నెలలు దాక్కొని వచ్చి ఇక్కడ నాకేం తెలియదు. ఇక్కడ ఇంకోటి, మామూలుగా 100 రూపాయలు దొంగతనం చేస్తే ఒక దొంగని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. పట్టుకొని ఏం చేస్తారు? వాడిని విపరీతంగా కొడతారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. అదే ఆ దొంగ దొరకలేదనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి 3rd డిగ్రీ కాదు నానా రకాలుగా హింసిస్తారు, కొడతారు. ఎవరు? ఆర్డినరీ పర్సన్స్ని. ఎంతోమంది అడ్వకేట్లను కూడా కొట్టారు ఈ తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు, అది వేరే విషయం. మరి ప్రభాకర్ రావు అనే దుర్మార్గుణ్ణి ఉపయోగించు నువ్వు 3rd డిగ్రీ. దొంగ నా కొడక, నువ్వు ఎందుకురా 15 నెలలు పోయినావు అని ఎందుకు చేయట్లే నువ్వు? ఏం అడ్జస్ట్మెంట్ ఉంది? ఏం లాలూచి ఉంది మీ మధ్యలో ఈ పోలీసులకి? అరే వాడు తప్పు చేశాడని 15 నెలలు అండర్ గ్రౌండ్ దాక్కొని పొలిటికల్ అసైలం అడిగినోడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా కూడా రానోడు, ఏం ములాజిం మీకు వాడితోని? దొంగనే కదా వాడు. 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి, ఆడవాళ్ళ ఫోన్లు, మగవాళ్ళ ఫోన్లు, భార్యాభర్తల ఫోన్లు, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసినోడికి మీరు ఎందుకు అంత రిలాక్స్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ప్రజలు ఈరోజు రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఒకసారి పొలిటికల్ లీడర్స్కి మెడకు చుట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ప్రభాకర్ రావు నోరెత్తి నాతో ఏ పొలిటీషియన్, ఎక్స్ పొలిటీషియన్, వై పొలిటీషియన్ నాతో చేపించారని ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళను ఆ ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? పేర్లు చెప్తే ఏందండి, చెప్పకపోయినా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ 4-5 ఆఫీసర్స్ ప్రభాకర్ రావు పేరు చెప్పాడు. అవును, ప్రభాకర్ రావు ఇంటెన్షనల్గా ఆయనంతటా ఆయన చెయ్యాడు కదా. పొలిటికల్ బాసులు చెప్పండి, ఈయన చేయనేయాడు. ఆఫీసర్లకి అంత ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది? డెమోక్రటిక్ సెటప్ లో పొలిటికల్ బాసెస్ ఏది చెప్తే అది కింద అధికారులు వినాలా. వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకున్నాడు కదా కేసీఆర్. అన్ని పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థ, మొత్తం వ్యవస్థలు గుప్పిట్లో పెట్టుకొని కదా నువ్వు 10 ఏళ్ళు ఇష్టర్ రాజ్యంగా లూటీ చేస్తేవి ఈ తెలంగాణని. నువ్వు చెప్పింది ఆయన ఎందుకు చేస్తాడు? సో ఇట్ ఈస్ కొన్ని ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు అని అంటారు. అంటే హియర్సే ఎవిడెన్స్లు ఉంటాయి, ఆయన ఏం చెప్పిండో దాని మీద విశ్లేషణ చేయొచ్చు. డెఫినెట్గా ఏదో చెప్పి ఉంటాడు, మనకు బయటకు తెలియట్లే. ప్రభాకర్ రావు డెఫినెట్గా చెప్పి ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు అవన్నీ ఏదైతే పాడు చేసిన ఫోన్లు ఉన్నాయి కదా, అవన్నీ రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేసి అవి కన్ఫరెంట్ చేసి కొన్ని ప్రశ్నలు అడిగారు, అందులోంచి కొన్ని జవాబులు రాబట్టారు. దట్ లీడ్స్ టు అరెస్ట్ ఆఫ్ పొలిటీషియన్స్. అతను ఏదో చెప్పి ఉంటాడు తప్పకుండా. అంత ట్రిక్కీ ప్రశ్నలు అడిగారు వీళ్ళు. మంచి ఇన్వెస్టిగేషన్ చేశారని నేను భావిస్తున్నా. వాటిని బట్టి ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక భయపడితే మనం చెప్పలేం. వీడిని అరెస్ట్ చేసిన నాకు అక్కడ ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. మంత్రి పదవి రానోడు ఇప్పటికే 3-4 అలిగి కూర్చున్నారు. ఎప్పుడు నన్ను లాగేస్తారో ఈయన కుర్చీ భయం ఉండి ఉంటుంది. కానీ హైకమాండ్ అధిష్టానం యొక్క ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈయనకేం కాదు. కానీ ఈయన కూడా మొండోడే కదా. నువ్వు అడ్డమైన కేసు అదేది డ్రోన్ ఎగరేషన్ అని పనికిరాని కేసులో 18 రోజులు నిన్ను వేసినప్పుడు నీకు పౌరుషం లేదా? నువ్వు అది కూడా చేయట్లే కదా. విత్ ఆల్ ప్రూఫ్స్ నువ్వు చేస్తున్నావు. అన్నీ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి విషయాలని రాబట్టి నువ్వు ఆయనని అరెస్ట్ చేస్తున్నావు. తప్పు లేదు, ప్రజలు కూడా హర్షిస్తారండి. నువ్వు అరెస్ట్ చేయకపోతే నీ మీద అనుమానాలు ఉంటాయి, అరెస్ట్ చేస్తే ప్రజలు చప్పట్లు కొడతారు, దావతులు చేసుకుంటారు, ఊర్లల్లో మేకలు కోళ్ళు కోసుకొని దావత్ చేసుకుంటారు. నేను అది కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇది గోపాల్ శర్మ, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఏసీబీ రైట్స్ చేపించవచ్చు, దాంతోపాటుగా ప్రభుత్వం చిత్తశుద్ధిని పనిచేసినట్టు ఏది ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఖచ్చితంగా జైలు తప్పదన్నటువంటి మాటనైతే వారు గంటా పథకం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.